ఎనలేని ఆయన ప్రేమను మనం తలుచుకుంటూ సర్వోన్నతుడైన దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఏకీభవింపజేసిన ఆయన సన్నిధిని బట్టి ఆయన ఇచ్చిన ఈ సరుణాన్ని బట్టి ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ నువ్వు యుగాయుగములు ఆయనకి మహిమ కలుగునుగాక. సంతోషంగా మరొకసారి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసువారు మనకిచ్చినటువంటి గొప్ప సమయంలో మన వాక్యాన్ని ధ్యానం చేయడానికి మనం సిద్ధపరుచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో మనం ప్రతి ఆదివారం యోహాను రాసినటువంటి శుభవార్తను వచనం వెంబడి వచనం సందర్భాన్ని అనుసరించి సందర్భం మనం జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ ధ్యానాంశాల్లో ఇప్పటికీ మనము 4 అధ్యాయాలు పూర్తి చేసుకోవడానికి 5వ అధ్యాయంలో అడుగుపెట్టడానికి ప్రభు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. ఈ 5వ అధ్యాయంలో మనం బెతెస్దా అనేటువంటి కోనేటి దగ్గరికి యేసువారు ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో, ఆ బెతెస్దా కోనేటి దగ్గర జరిగినటువంటి సంఘటనలు ఏంటో చాలా విషయాలు మనం నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. అయితే ఆ బెతెస్దా కోనేటి దగ్గర జరిగినటువంటి సంఘటన తర్వాత యేసుక్రీస్తు ప్రభువుల వారు దేవాలయానికి వెళ్తారు. అంటే దేవాలయంలో పండుగ జరుగుతుంది కనుక ఆ దేవాలయంలోనికి ప్రభు వెళ్తే ఆ దేవాలయంలో జరిగినటువంటి కొద్దిపాటి సంభాషణ ఈరోజు మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు మీ గ్రంథాలు తెరవండి. యోహాను రాసినటువంటి శుభవార్త 5వ అధ్యాయం, యోహాను శుభవార్త 5వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. అటు తరువాత యేసు దేవాలయములో వానిని చూచి, ఇదిగో స్వస్థత నందుతివి, మరి ఎక్కువ కీడు కలుగుకున్నట్లు నీకు కలుగుకున్నట్లు ఇక నువ్వు పాపము చేయకమని వాడితో చెప్పాను. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా మనం వింటే ఇక్కడ చక్కటి మాట మనకు రాస్తూ ఉన్నాడు యోహాను. యోహాను రాస్తున్నటువంటి వాక్యాలన్నీ కూడా చాలా ప్రస్ఫుటంగా చాలా స్పష్టతతో రాయబడతా ఉంటాయి. ఈ రాస్తున్నటువంటి శుభవార్తలో ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే అటు తర్వాత అంటే ఆ సంఘటన అంటే బెతెస్దా కోనేటి దగ్గర జరగవలసినటువంటి ఆ యొక్క స్వస్థత కార్యాన్ని ప్రభు జరిగించిన తర్వాత ఆ కార్యక్రమం అయిన తర్వాత ప్రభు వారు మందిరానికి వెళ్తే ఆ మందిరంలో యేసు ప్రభుల వారు వీరిని కనుగొన్నాడట. ఎవరిని కనుగొన్నాడు? ఆయన స్వస్థపరచబడిన వారు. బెతెస్దా కోనేటి దగ్గర అనేక దినాలుగా అనేక సంవత్సరాలుగా పడి ఉన్నటువంటి ఆ కుంటువాన్ని ఆయన బాగు చేసినటువంటి ఆ కుంటువాన్ని ఆ వ్యాధిగ్రస్తుని యేసువారు బెతెస్దా కోనేటి దగ్గర చూసిన వాడిని బాగు చేసిన వాడిని దేవాలయంలో చూశాడు. దేవునికి స్తోత్రం. నన్ను మాట చెప్పినామండి, మీలో ఎంతమంది బాగుపడి వెంటనే మందిరానికి వస్తారు? బాగుపడిన వెంటనే మందిరానికి వచ్చేవాళ్ళు ఎంతమంది? బాగుపడిన తర్వాత దేవుళ్ళు మొయలు చేసిన తర్వాత మందిరాన్ని విడిచిపెట్టకుండా ఉండేవాళ్ళు ఎంతమంది? ఏమండి, చాలామందికి ఉన్నటువంటి అలవాటు ఏంటో తెలుసా? ఏదైనా శ్రమ వస్తే మందిరాన్ని విడిచిపెట్టాం. అసలు ఏదైనా అవసరం ఉంటే మందిరాన్ని విడిచిపెట్టాం. ఏదైనా కుటుంబంలో కొరత ఉంటే మందిరాన్ని విడిచిపెట్టాం. పాస్టర్ గారిని విడిచిపెట్టాం. మనం తినేసి తిరుగుతూ ఉంటాం. పాస్టర్ గారు ఉపవాసం ఉంటే ప్రార్థన చేయాలి. పాస్టర్ గారు మాకు ఉపవాసం ఉండంటే ప్రార్థన చేసేటంటే మమ్మల్ని నేర్పించుకు తింటూ ఉంటారు. మేము ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి, మీరు బాగుపడాలి. బాగుపడిన తర్వాత ఏం చేయాలి? బాగుపడిన తర్వాత దేవుడు మేలు చేసిన తర్వాత అయ్యగారు నాకు మేలు జరిగిందన్న సంగతి కూడా చెప్పకుండా ప్రార్థన మానేస్తాం. మేలు పొందిన తర్వాత మేలు పొందుకున్న వ్యక్తి దేవుడు చేసిన మేలులను బట్టి ప్రభువు యొక్క మందిరములో దేవుని యొక్క ఆలయములో ఆయనను ఆరాధించేవాడిగా ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, యేసు ప్రభువుల వారు ఎప్పుడు ఎవరిని స్వస్థపరిచినా వారందరూ కూడా అంటాడు, రైట్ ఎవరికి చెప్పొద్దంటే వాడు ఏం చేసేవాడు తెలుసా? వాడు స్వస్థత పొంది యేసును వెంబడించని రాస్తాడు. అంటే స్వస్థత పొందుకున్నవాడు, మేలు పొందుకున్నవాడు యేసును వెంబడిస్తూ ఉండేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ చక్కటి ఈ కుంటివాడు లేకపోతే వ్యాధిగ్రస్తుడు బాగుపడిన తర్వాత దేవుని యొక్క ఆలయానికి వెళ్ళాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క ఆలయానికి ఎందుకు వెళ్ళుంటాడు? ఇంచుమించు నాకు తెలుసున్నంత మట్టుకు అది ఒక పండుగ కనుక పండుగలో పాల్గొనడానికి వెళ్ళుంటాడు.
రెండవ కారణం ఏంటో తెలుసా? అక్కడ ఉన్నటువంటి యూదుల యొక్క మతాచార ప్రకారంగా ఎవడైనా బాగుపడిన తర్వాత తప్పనిసరిగా వాడు బాగుపడిన దానికి కృతజ్ఞతగా దేవుని యొక్క ఆలయములో సాక్షార్థమై వాడు నిలబడాలి, సాక్ష్యాన్ని చెప్పాలి. దేవుని ఆలయములో సాక్షార్థమై కృతజ్ఞత కానుకలు అర్పించవలసిన వాడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ కుంటివాడు కూడా దేవుని యొక్క ఆలయానికి సాక్ష్యం చెప్పుకోవడానికి వెళ్ళుంటాడు, దేవుణ్ణి మహిమపరచడానికి వెళ్ళుంటాడు, లేకపోతే దేవుడు చెప్పిన నియమము చెప్పిన మోషే నియమించినటువంటి కానుకలు అర్పించడానికి, ప్రభువారి ఆజ్ఞను బట్టి కానుకలు అర్పించడానికి ఆ స్థలానికి వెళ్ళుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ బాగుపడిన వ్యక్తి మందిరానికి వెళ్ళినట్లుగా బాగుపడిన మనమందరం కూడా దేవుణ్ణి విడిచిపెట్టగా దేవుని సన్నిధిలో నిలిచి ఉందముగాక. హల్లెలూయా. దేవుని మందిరంలో నిలిచుండే వాని పట్ల దేవుని యొక్క ఆశీర్వాదాలు శాశ్వతంగా నిలిచి ఉంటాయి. మరిచిపోయే వాడి దగ్గర దేవుడు ఏం చేస్తాడు? అన్నీ మరిచిపోతాడు. అయితే కృతజ్ఞత లేని వాడి జీవితంలో కరువు వస్తుందని వాక్యం చెప్పేదాన్ని. కృతజ్ఞత లేని వాడు విశ్వాసఘాతకుడి జీవితాల్లో ఏ దేశమైతే విశ్వాసఘాతం అవుతుందో, ఏ దేశమైతే దేవునికి అవిధేయులు అవుతారో, ఏ దేశమైతే దేవుని నామానికి మహిమకరంగా ఉండరో, ఏ దేశమైతే కృతజ్ఞత లేకుండా ఉంటారో, ఏ కుటుంబం అయితే కృతజ్ఞత లేకుండా ఉంటారో వారి కుటుంబాల్లోని వారి జీవితాల్లో కరువు వచ్చుద్దని వాక్యం ఉంది. యెహెజ్కేలు గ్రంథంలో 14 ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతడు అక్కడ ఈ దేవుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు వీరిని కనుగొన్నారు, వీరిని చూచాడు. అప్పటి వరకు యేసు ఎవరో వీరికి తెలియనప్పుడు యేసు వారు చూసి వీరితో మాట్లాడుతున్నాడు. దేవాలయం చూసి, రాయ్ నువ్వు మేలు పొందుకున్నావు, నువ్వు స్వస్థత పొందుకున్నావు కనుక నీకు మరలా ఎక్కువ కీడు జరగకుండా, ఎక్కువ కీడు నీకు జరగకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? నువ్వు మరలా పాపము చెయ్యొద్దు. హలో, అన్ని మాట చెప్పినామండి. నీకు మరలా ఎక్కువ కీడు జరగకుండా ఉండాలంటే నువ్వేం చేయకూడదు? వీడు 38 సంవత్సరాలుగా వ్యాధితో ఉన్నాడంటే వీడి వ్యాధికి కారణమని ఏంటి అని ప్రభు చెప్తున్నాడంటే, వీడి వ్యాధికి కారణము పాపము అంటే. అతని ముందు వీడికి రోగం లేదు. బైబిల్లో కూడా చాలా స్పష్టంగా రాస్తాడు. ఎక్కడైనా చూడండి, వాడు పుట్టుకుంటువాడు, వీడు పుట్టుకుంటువాడు, వీడు పుట్టు నుంచి వ్యాధి కలిగినవాడు, వాళ్ళకి ఎప్పటి నుంచి వ్యాధి ఉందో కూడా చాలా స్పష్టంగా రాస్తాడు బైబిల్. స్పష్టత ఇస్తుంది బైబిల్, అర్థవంతంగా ఉంటుంది. దేవుడు ఇక్కడ వీడు పుట్టుకుంటువాడో పుట్టు నుంచి వ్యాధి ఉందో రాయలేదు. 35 సంవత్సరాల నుంచి వ్యాధి ఉంది. 35 సంవత్సరాల ముందు ఆయనకి వ్యాధి లేదు. వాక్యం చెప్తుంది ఏంటంటే, యేసు ప్రభువు చెప్పింది ఏంటంటే, నీ పాపమే నిన్ను వ్యాధిగ్రస్తుని చేసింది కనుక నువ్వు మరలా పాపం చేస్తే ఏమవుతాగా? ఇంతకు ముందు నువ్వు కాలేకపోయే, ఈసారి కాలు చేతులాగే అంతే కదా అనుకో. మరీ ఎక్కువ కీడంటే ఇంతకుముందు 100 రూపాయల నష్టం వచ్చింది, మళ్ళీ పాపం చేస్తే అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పి హల్లెలూయా. జాగ్రత్తగా వింటే పాపం చేస్తే రోగం వచ్చిందా? రోగం వచ్చిన వాళ్ళందరికీ పాపం చేసినట్టేనా? రోగాలు వచ్చిన వాళ్ళందరూ పాపం చేసినట్టేనా? బైబిల్లో 6 రకాలైన రోగాలు ఉన్నాయి. రోగాలు రావడానికి, వ్యాధులు రావడానికి 6 కారణాలు ఉన్నాయి. 6 కారణాలు జాగ్రత్తగా చెప్తాను, జాగ్రత్తగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. 6 కారణాలు చెప్తాను. మొదటి కారణం కలుషితమైనటువంటి ఆహారం. ఆహారము కలుషితం అవడం వల్ల, కలుషితమైన ఆహారం తీసుకోవటం వలన మొట్టమొదటిగా రోగం వచ్చింది. ఉదాహరణకి మీకు జ్ఞాపకం చేస్తాను. 3 రకాలైన కార్లు ఉన్నాయి. ఒకటి పెట్రోల్ కారు, డీజిల్ కారు, గ్యాస్ కారు. ఇప్పుడు ఇంకో కారు కూడా వచ్చింది, రైట్, బ్యాటరీ కారు వచ్చింది. ఇప్పుడు పెట్రోల్ కారు, డీజిల్ కారు తీసుకుందాం. పెట్రోల్తో నడిచే కారులో పెట్రోల్ అయిపోయింది కదా అని పెట్రోల్ బంకులోకి వెళ్ళిన తర్వాత పెట్రోల్ లేదన్నాడు. అయితే నీ దగ్గర ఏముందో? డీజిల్ ఉంది అన్నాడు. డీజిల్ కొట్టించేసుకుంటే బండి పని చేద్దా? చెప్పట్లేదు, పని చేయదా. డీజిల్ కారులో పెట్రోల్ వేస్తే పని చేయదు. నీ బండి తోలుకుంటూ వెళ్తున్నావు, బండి వేసుకుని వెళ్తున్నప్పుడు మధ్యలోకి వెళ్ళిన తర్వాత బండి ఆగిపోయిన తర్వాత రోడ్డుపై ఏదైనా ద్రవమే కదా అనుకుని రోడ్డు పక్కన ఆగిపోయింది కదా అని ఆ పక్కన ఉన్న బోధులో నీళ్ళట్టుకు వచ్చేసేస్తే బండి పని చేద్దా? అది ద్రవమే, ఇది ద్రవమే కదా, ఏదైనా లిక్విడే కదా, పని చేస్తుందా? చూడండి, అంటే మన ఆరోగ్యం పాడైపోవడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే ఏది పడితే అది వేసేయటం.
ఏది పడితే అది కడుపులో వేసేయటం, తినకూడని దాన్ని తినటం, ఆహారం కాని దాన్ని, బైబిల్ అంటాడు ఆహారం కాని దానికోసం ఎందుకు రోకలు చెల్లిస్తావు నువ్వు అంటాడు. ఆహారం కాని దానికి మనం రోకలు చెల్లించి కడుపును పాడు చేసుకుంటా ఉంటాం. మీకు మంచి ఉదాహరణ చెబుతాను. ఒకసారి ఒక ఆయన తప్ప తాగి బాగా తాగటం అలవాటు ఈయనకి. తాగేసి పడిపోయాడు. హాస్పిటల్కి తీసుకెళ్ళాం, హాస్పిటల్లో పడేసాం. ఆయన అన్నాడు, డాక్టర్ అన్నాడు, రైట్ వీడు మళ్ళీ తాగితే చచ్చిపోతాడు అన్నాడు. అలాగేనంటే తాగకుండా చూసుకుంటామండి అన్నారు ఇంట్లో వాళ్ళందరూ. జాగ్రత్త ఇంటికి తీసుకొచ్చేసాం, ఇంటికాడ పడుకోబెట్టాం. ఓ 2 నెలల్లో శుభ్రంగా పవిత్రుడైపోయాడు. ఆదివారం ప్రార్థనకు వచ్చేసేవాడు. అసలు ఇది అసలు మందు తాగుతారంటే అబ్బాయి పని కూడా అంట. ఎవడన్నా అంటే అయ్యి బాబు మీ ఓడి బల్లె మారిపోయాడు ఊరు అందరూ. ఏమైందో 2 నెలలు 3 నెలల తర్వాత మెల్ల తాగడం మొదలెట్టాడు. ఓ రోజు నాకు ఫోన్ వచ్చింది, అయ్యగారు ఒకసారి ఇంటికి రండి. ఇంటికి వెళ్తాడికి శుభ్రంగా పడిపోయే అన్నట్టు బాబో అని ఎడుతున్నాడు. మామూలుగా కాదు, తాగేసి ఉన్నా కానీ నొప్పి తెలిసిపోతున్నాడు. అడిగి ఎంత భేద అవుతుందో భయంకరంగా ఏడుస్తున్నాడు. ఏరా అంటే వాళ్ళ అమ్మగారు ఏమంటున్నా తెలుసా? వాళ్ళ అమ్మగారు పొద్దున్నండి చపాతీలు తిన్నాడంట. అందులో కొడుకు నొప్పి వచ్చేస్తుంది అంటే చపాతీలు తింటే కొడుకు నొప్పి వచ్చేస్తుందా? ఆడు మొహం మీద 1/2 కిలోమీటర్ వస్తుంది వాసన. అది కొప్పు. తాగకూడని తాగితే రోగాలు రాకపోతే ఏమవుతాయి? తినకూడని తింటే శరీరం పాడవుతుంది. చూడండి, ఆదామును దేవుడు సృష్టించిన తర్వాత దేవుడు చక్కని కూరగాయలు ఇచ్చాడు. ఈ భూమి మీద పండేటువంటి ప్రతి పంటను ప్రతి ఫలాన్ని దేవుడు మనుషుడు తినడానికి ఏర్పాటు చేశాడు. ఆకుకూరలు తినాలని ఏర్పాటు చేశాడు. కానీ నవాహు కాలం వచ్చేసరికి మనుషుడు ఏం తిట్టడం మొదలెట్టాడంటే మాంసాహారం తిట్టడం మొదలెట్టాడు. ఎప్పుడైతే ఇది మాంసాహారం తిట్టడం మొదలెట్టాడో 900 సంవత్సరాలు బ్రతకాల్సినోడు కాస్త 600 సంవత్సరాలు బ్రతకడం మొదలెట్టాడు. అప్పుడు వచ్చి తినడం మొదలెట్టాడేమో. మరి రుచి నోటికి తాగిన తర్వాత ఊరుకుంటారా? గాబా ఇంకా 1కి 2 రెట్లు తినడం మొదలెట్టారు. నవాహు 600 సంవత్సరాలు బ్రతికాడు. ఆ తర్వాత 300, తర్వాత 120, తర్వాత మోషే దగ్గరికి వచ్చేసరికి 80. అది బైబిల్లో కూడా మాట ఉంది, ఎవడైనా సరే మాంసం ఎక్కువ తింటాడనుకో వాడితో స్నేహం చేయొద్దు అన్నాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం. నిజమే, ఎందుకంటే వీడు ఆయుష్ మూడిపోయినట్టే. దేవునికి స్తోత్రం. వాక్యం చెబుతుంది ఆ మాట. అంటే కాని ఆహారాన్ని తినకూడదు, కాని దానిని భోజనం చేయడం అది ఆరోగ్యానికి హానికరం. మొదటిది. 2వ కారణం చెప్తే జాగ్రత్తగా వినండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 5-6 వచనాల్లో ఒక చక్కటి మాట ఉంటుంది. మీరు మొక్కుకుని చెల్లించకుండా కంటే మొక్కుకోకపోవడమే మేలు. నీ దేహమునకు శిక్షకు లోపరుచునంత పని నీ నోటి వలన జరగనీకో. నీ నోటి వలన జరగ అంటే నీ నోరుంది కదా అని ఏది మాట్లాడితే ఏది వస్తే అది చెప్పడానికి, ఏది మాట్లాడితే ఏది వస్తే అది చెప్పేయడం కాదు. చూడండి, చాలామందికి ఒక అలవాటు ఉంటుంది. ప్రభువా నాకు ఈ మేలు చేస్తే ఇది చేస్తాను, నాకు ఈ మేలు చేస్తే ఇది ఇచ్చేస్తాను నాయన, నువ్వు మేలు చేస్తే నేను మందిరం ఈ కన్ను చక్ర దాకా సీలింగ్ చేయించేస్తాను ప్రభువా, నువ్వు నాకు మందిరం చేస్తే ప్రభువా అయ్యా అది కొని ఇచ్చేస్తాను, ఇది కొని ఇచ్చేస్తాను, అది చేసేస్తానంట. ఆపదలో ఉన్నప్పుడు ఎన్ని మొక్కులైనా మొక్కేసుకుంటావు. గొట్టెక్కిన తర్వాత ఏం చేస్తావు? గుర్తుంటుంది కానీ ఇడికి అది చేయాలనిపించదు. చేద్దాంలే సోదాలే అంటాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, అదే మాట ఏంటంటే మొక్కుబడి చెల్లించకుండటం కంటే మొక్కుకోకపోవడమే మేలు. అది ఆలస్యం చేయొద్దు. ఏది? మొక్కుకున్న దాన్ని ఆలస్యం చేయొద్దు. ఆలస్యం చేస్తే ఏమవుతుంది? నీ దేహం నాకు అది శిక్ష కింద మారుతుంది. అర్థమైతే దేవునికి స్తోత్రం. ఏంటట? నీ దేహం నాకు అది శిక్ష కింద మారుతుందట. పెద్దయ్య గారు ఒక స్టోరీ చెప్పేవారు. ఒక ఆవిడ మొక్కుకుందట, అయ్యా నాకు జ్వరం వచ్చింది, జ్వరాన్ని తగ్గిస్తే ఇదిగో నా తోటలో పడ్డ మొట్టమొదటి కాయ నీకు ఇచ్చేస్తాను అన్నట. కొబ్బరికాయ. జ్వరం తగ్గిందట, కాయ పడిందట. అలా అయిందన్నట, కొంచెం కాయట్టుకెళ్ళి చర్చిలు ఇచ్చే అన్నట. ఈడన్నట, చేసి నేను కాయ మూసుకెళ్ళడం ఏంటి, అవసరమైతే చర్చి దగ్గర పక్కన ఎక్కడ కాయ కొనుక్కొని వెళ్ళి చర్చిలు ఇచ్చేస్తాలే, ఎక్కడి నుంచి అయితే మోసుకెళ్ళి నా మోసి కుదరతానట. సరే ఏదో రకంగా నాకు మందిరంలో కాయ పెట్టాడట. ఏదో రకం మందిరం కాలేటట్టు ఇటు బయలుదేరి వెళ్తాడట. బయలుదేరి వెళ్తుంటే ఆలోచిస్తున్నాడట, కాయ కొనాలంటే 10 రూపాయలు అవుతుంది,
ఇప్పుడు బడ్డీ సత్యం గారు 10 అంటాడా, 20 అంటాడా? గుడి దగ్గర ఉన్న కొట్టాట మళ్ళీ రేట్లు ఎక్కువ ఉంటాయి కదా. ఇప్పుడు వీడియోలు చూసేవాళ్ళు పాస్టర్ గారు గుడి ఎదురుకుంటా కొట్టిట్టున్నారా అనుకోబాకంటే, ఇది కాల కొట్టాడు వేరే చోట ఉంటే మా సంఘస్థులు కొట్టింది. దేవునికి స్తోత్రం. బడ్డీ సత్యం గారు 10 రూపాయలు అంటాడు, 20 రూపాయలు అంటాడా? ఎందుకు వచ్చింది, ఏం కొంటావులా కాయ, ఇక్కడ ఎక్కడైనా చెట్టు ఉందని చూద్దాం అనుకుని చూసుకుంటూ వెళ్తాడట. ఆ ఏటు కొట్టు అంటే వెళ్తాడంటే ఏటు కొట్టు మీద చెట్టు ఉందట. ఆ చెట్టు ఏమో మొదలేమో ఒడ్డు ఉందట, కానీ సిగురేమో అలా ఏట్లోకి ఉందంట. వీడికి కాయలే కనబడ్డాయి తప్ప కాయలే చెట్లు ఎక్కడ ఏడాడుతుందో కనబడలేదు వీడికి. ఇక ఏదో రకంగా ఈ పక్క చూసాడు, ఆ పక్క చూసాడు, మెల్లంగా చెట్టు ఎక్కేసాడు. మెల్లంగా చెట్టు ఎక్కేసిన తర్వాత వంకరగా ఉందేమో, కాయ ఎట్టుకునే లాగేదాడికి చర్ర కాలు జారిపోయిందంట. కాలు జారిపోతే ఇప్పుడు గెలెట్టుకుని వెళ్ళాడుతున్నాడంట. పడితే కింద ఎక్కడికి పోతామో తెలీదు, కాలు ఇరిగిపోద్దో చెయ్యి ఇరిగిపోద్దో తెలీదు, ఏమైపోతాడో తెలియదు. కాబట్టి ఇప్పుడు చూస్తాడంటే ఎవడో వస్తాడేమని అప్పుడు దాకా ఈ పక్క ఆ పక్క కాయట్టుకెళ్తే సిగ్గట. ఇప్పుడు ఎక్కడ వెళ్ళాడుతున్నాడు వీడు, చెట్టుకి వెళ్ళడానికి సిగ్గలేదు. అదొక చెట్టు అట్టుకుని ఆ కాయ ఎట్టుకుని వెళ్ళాడుతున్నాడంట. వెళ్ళాడుతుంటే చూస్తున్నాడంట. ఈలోపు ఆ ఊర్లోనికి వచ్చారంట సర్కస్ వాళ్ళు వస్తే ఆ పొద్దున్నే సర్కస్ అంతా ముగించుకుని ఆ గుర్రాలు, ఆ ఎద్దులు అవన్నీ తోలుకుని వెళ్తున్నారంట. వస్తుకుండా ఏనుగున్నాడు, ఏనుగు వచ్చినాడు, ఏనుగు తోలుకెళ్తున్నాడంట. అక్కడ ఏనుగు తోలుకెళ్ళివాడైతే ఆయన అంటాడట, రే బాబా ఇంకో పొర్రపాటున ఈ చెట్టు నాటుకుని ఆడుతున్నాడు, కొంచెం తిప్పరాడాడట. సరే అక్కడే ఉండి వస్తాను అన్నాడట. ఏనుగు తీసుకెళ్ళి ఆడు కాలు అట్టుకున్నాడట. ఏనుగు నుంచొని ఇది ఎప్పుడు నుంచో నీళ్ళు తాగలేదు ఉందేమో పాపం, రాత్రి అంతా సర్కస్ చేసి ఉందేమో, ఇది నీళ్ళు తాగకపోయిందంట లోపల. ఇప్పుడు ఆడు కాళ్ళు అట్టుకుని ఈడేలాడుతున్నాడు. ఈ తర్వాత వెనకాల ఇంకోడు గుర్రం పట్టుకుని వస్తున్నాడట. ఓరు బాబో వెళ్ళదారా, నన్ను పట్టుకుని తెప్పురా బాబు, వీడి వల్ల నేను ఇక్కడ సిక్కిపోయాడు అన్నాడట. గుర్రం మీద వెళ్ళి గుర్రం మీద ఎక్కి ఇలా పట్టుకున్నాడట. ఆడు కాళ్ళు అట్టుకోకని ఇది వెళ్ళిపోయిందట. ఇప్పుడు ఆడట్టుకుని ఎంతమంది వేలాడుతారు, 2 వేలాడుతున్నారు. ఈసారి సైకిల్ వేసుకుని కూడా వచ్చాడట. సైకిల్ అట్టుకుని ఇలా ఎక్కాడంటే కాళ్ళు జారి సైకిల్ పడిపోయింది. ఇప్పుడు ఆడట్టుకుని వీడు వేలాడుతున్నాడు. మొత్తం మీద 3-4 ఆడు పట్టుకుని 3 వేలాడుతున్నారట. ఈ 3 బరువు మోతరాడాడు. ఓ కాయ పోయినాడు, ఓ కాయ మోసుకెళ్ళరంటే ఇప్పుడు ఎంత బరువు మోతరాడు, 3 బరువు మోతరాడు. ఈ 3 అంటున్నాడట, ఇదిగో నీకు పుణ్యం ఉంటుంది, నువ్వు నాకు ఇచ్చే డబ్బులు వద్దు కానీ మేమే తిరిగి నీకు డబ్బులు ఇస్తాం, నువ్వు మాత్రం మా ఊళ్ళో వచ్చే వరకు కాయ వదలకో చెట్టు వదలకో అన్నాడు. ఎంతెంత ఇస్తారంటే బేరమాడుతున్నాడు. వీడికి బేరమాడటం అలవాటు అయిపోతుంది బాబు. డబ్బులు ఆశ, ఎంత ఇస్తారంటే అన్నాడట. ఎంతెంత కావాలంటే అన్నాడంటే బేరమాడతాడంట. ఎంత కావాలంటే సరే నేను ఎంత ఇస్తాను అన్నాడట. 3 ఎంత అంటారు. అప్పుడు ఈడంటే 3 డబ్బులు కలిపి ఎంత ఉంటాయా అన్నాడట. ఇప్పుడు వీడికి ఏమైంది, వీడు పోవటం కంటే వీడితో పాటు 3 నాశనం చేశాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డల వాక్యం చెబుతుంది, మొక్కుబడులు మొక్కుకోకుండా ఉండటమే మేలు. మొక్కుకు నీ చెల్లించకపోతే అది నీ దేహానికి శాపం, అది నీ దేహానికి శిక్షను కలుగు చేస్తుంది. దేవునికి స్తోత్రం. వివరించడానికి సమయం లేదు, తొందరగా చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. 3వది, మన శరీరం మీదకి వ్యాధులు రావడానికి 3వ కారణాన్ని చూస్తే మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనం, 12వ అధ్యాయం 22వ వచనం, లూకా సువార్త 13వ అధ్యాయము 11 నుండి 13 వచనాలు చూస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారి దగ్గరికి కొంతమంది వ్యాధిగ్రస్తులను తీసుకొచ్చారు. కొంతమంది వ్యాధిగ్రస్తులు ప్రభు దగ్గరికి తీసుకొస్తే ఆ వ్యాధిగ్రస్తులు వచ్చినప్పుడు ప్రభు అంటాడు, ఇదిగో మీరు బాగుపడండి అని. వాడి రోగాలను గద్దించలేదు ప్రభు, వారిని ఏం గద్దించాడు తెలుసా? ఒకడు వచ్చాడు, చెవిటి మోగ కలిగినటువంటి వ్యాధి కలిగిన వాడట. చెవుడు మోగ. ఈ వ్యాధి కలిగిన వాడు యేసు దగ్గరికి వస్తే ప్రభు వారు అన్నాడట, ఇగో దురాత్మ శక్తులు యేసునామములో వీడు పండండి అని యేసువారు అతను పట్టినటువంటి దెయ్యాలు వెలగొట్టాడట. దెయ్యాలు వెలగొట్టిన వెంటనే వాడికున్న చెవిడు పోయింది, వాడికున్న మోగతనం పోయింది. కుట్టుతనంతో ఇక గూనితో ఉన్నటువంటి ఒక స్త్రీ యేసు దగ్గర తీసుకొచ్చారు. ఆ దెయ్యాన్ని వదలగొట్టగానే ఆమెలో ఉన్నటువంటి గూనిపోయింది, నిటారుగా నిలబడిందట. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి. అంటే 3వ రకం చూస్తే శరీరంలో వ్యాధులు కలగడానికి 3వ కారణం ఏంటంటే దెయ్యాలు పట్టుకోవడం. దురాత్మలు ప్రభావం ఉంటే ఖచ్చితంగా శరీరాల్లోనికి రోగాలు వస్తాయి. నన్ను మాట చెప్పరామండి, మీలో ఏ రకమైన రోగం ఉందో నాకు తెలియదు.
మీ రోగానికి ఒకటే కారణం అయి ఉండకపోవచ్చు. దురాత్మల చేత పీడింపబడుతున్న వాడు కూడా శరీరాల్లో బలహీనతలతో ఉంటారు. దురాత్మలు శరీర బలహీనత కారణమవుతూ ఉంటాయి. దురాత్మలు వాళ్ళ శరీరాన్ని కృంగదీస్తూ ఉంటాయి. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే మనలో ఉన్నట్టు దయ్యాలు పోతే కానీ ఆ రోగాలు చాలామంది హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. ఎంత చెక్ చేసినా ఎన్ని ఎంఆర్ఐ స్కానింగ్లు చేయించినా ఎన్ని సిటీ స్కాన్లు చేయించినా డాక్టర్ గారు చెప్తాడు, అయ్యా మీ రిపోర్ట్లు చూసాం, అసలు ఎక్కడ ఏ సమస్య లేదు, మీ రోగానికి కారణం ఏంటో మాకు తెలీదు, వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, లేకపోతే పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, పలానా హాస్పిటల్కి వెళ్ళండి అని రెఫర్ చేసేస్తుంటారు. వాడికి రోగం దొరకదు, కానీ మనిషి ఆరోగ్యం బాగోదు. కారణం ఏంటో తెలుసా? ఈ కారణానికి, ఈ వ్యాధులకు కారణం ఏంటో తెలుసా? అతీతమైనటువంటి అదృశ్యమైనటువంటి దురాత్మ ప్రభావాలు మనుషుని పట్టుకుని శరీర బలహీనతల కింద కృంగదీస్తున్నాయి. జాగ్రత్తగా వింటే ఈ దురాత్మలు పోతేనే కానీ శరీరంలో రోగాలు తగ్గవు. ఇది 3వ కారణం. ఇక 4వ కారణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 4వ కారణం లూకా సువార్త 5వ అధ్యాయము 17వ వచనం నుండి 25వ వచనం వరకు మనం చూస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి ఒక వ్యాధిగ్రస్తుడు, ఒక పక్షవాతం కలిగిన వాడిని తీసుకొస్తారు. ఈ పక్షవాతం కలిగిన వాడు ఎట్లా అంటాడంటే లేవలేకపోతున్నాడు, మంచం మీద లేవలేకపోతున్నాడు. అయితే ఈ లేవలేకపోతే వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ తీసుకొచ్చారు యేసయ్య దగ్గరికి. ఇంట్లోకి తీసుకురావడానికి అవకాశం లేదు కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఇంటి మీదకి తీసుకెళ్ళి పైకొప్పు తీసేసి దాన్ని ఏమంటారు పెంకులను ఓడబెరికి ఆ యేసువారి యొక్క పాదాల దగ్గరికి మంచాన్ని దింపేశారు. దింపినప్పుడు యేసువారు అన్నారు, ఇదిగో నీ మంచం ఎత్తుకునేళ్ళు, నీ పాపములు క్షమింపబడి ఉన్నాయి అన్నాడు. వెంటనే వాడు దిగ్గున లేచి వాడు మంచాన్ని ఎత్తుకుని వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి, ఇక్కడ 4వ కారణం ఏంటి తెలుసా? మనుషుల యొక్క రోగాలకి 4వ కారణము వాడు చేసుకున్నటువంటి పాపము. వాని పాపము వానికి రోగాన్ని తీసుకొచ్చేది, రోగాలు తీసుకొచ్చి పెట్టేది. వాడు చేసినటువంటి పాపము వాడిని బలహీనంగా చేస్తూ ఉంది. 4 కారణాలు చెప్పాను. ఒకటి చెప్పండి. మొదటిది ఓకే, రెండోది, మూడోది, 4వది పాపం, చేసిన పాపం. ఎయిడ్స్ వ్యాధి ఎక్కడి నుంచి ప్రారంభమైంది? కారణం ఏంటి ఎయిడ్స్ వ్యాధికి? పాపమే కదా. పాపం వల్ల కదా ఎయిడ్స్ వ్యాధి పుట్టుకొచ్చేది. తదుపరి ఈ వ్యాధి ఎలాగైపోయిందంటే ఆఖరికి ఈ రక్తం వాడికి తగిలితే వాడికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఎయిడ్స్ వ్యాధి ఉన్న వాళ్ళందరూ పాపం చేసిన వాళ్ళని కాదు, పొరపాటున ఒకడి రక్తం మరొకడికి తగిలితే చాలు వాడికి పాపం వచ్చి ఆ రోగం అంటుకుంటుంది. కనుక జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎయిడ్స్ అనే వ్యాధి పాపం వల్ల వచ్చింది. పాపం వల్ల రోగాలు పుట్టుకొస్తున్నాయి. ఎయిడ్స్ వ్యాధి ఒకటే కాదు, శరీరంలో కనబడిన రోగాలు, అనేక రోగాలకు కారణము మనం చేసిన పాపమే కారణమై ఉండొచ్చు. అందుకని యేసు ప్రభువు వారు పాపములు క్షమిస్తే వాళ్ళ రోగాలు పోయాయి. ఈరోజు మన మన రోగం తగ్గాలంటే ఒక్కొక్కసారి మన పాపాలు క్షమించబడాలి. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పాడు. ఇక 5వ కారణాన్ని చెబుతాను చూడండి. యోహాను అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 29-30 వచనాలు చదివితే అక్కడ చక్కటి మాట ఉంటుంది. ప్రభువు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటానికే ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులు అవుతున్నారు. హలో, 5వ కారణం అయోగ్యంగా ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకోవటం. ఇది ఆదివారం పొద్దున్నే సిగరెట్ ఇచ్చేసి రాత్రికి వచ్చే ముందు సిగరెట్ ఆడేసి నోట్లో నీళ్ళు వేసుకుని వచ్చేసి అయ్యారు ఇచ్చాడే. వారం అంతా దరిద్రమైన జీవితాన్ని జీవించి, పరిశుద్ధమైన జీవితం లేకుండా జీవించి, కల్మషమైన జీవితం జీవించి, పాపపు జీవితాన్ని జీవించి ఆదివారం పరిశుద్ధలాగా వచ్చేసి అయ్యా ఇచ్చేయండి అంటే, ఒకవేళ పాస్టర్ గారు కాక ఏయ్ నువ్వు మంత ఆడని చూసాడరా నేను నీకు ఏమన్నా అన్నాను అనుకోండి, పాస్టర్ గారు అన్నాడు అనుకోండి, ఏం చేస్తాడు? ఎవరి మీద కోపగించుకుంటాడు? పాస్టర్ గారి మీద కోపగించుకుంటాడు. పాస్టర్ గారు ఎందుకు కోపగించుకుంటాడు? పాస్టర్ గారు ఎందుకు చెప్పాడు? ఒక బాబు ఇది అయోగ్యంగా తీసుకుంటే, ఇది అపాత్రంగా తీసుకుంటే, ఇది సిద్ధపాటు లేకుండా తీసుకుంటే, ఇది అయోగ్యంగా తీసుకుంటే అది శాపంగా ఉంటుంది, అది నీకు పాపంగా ఉంటుంది, కాబట్టి తీసుకోవద్దు అని పాస్టర్ గారు చెప్తాడు. కానీ మనం ఏం చేద్దాం? నువ్వే బాగోతే ఇంకొకటి ఎత్తాడా? నువ్వు అక్కడవే పాస్టర్ గారు ఉన్నావా?
ఇక లోకల్కి ఎవడో లేడా? పాస్టర్ గారు కూడా గద్దించడం మానేశారు. కారణం ఏంటంటే విశ్వాసులు నీతి ఉండలేదు. సేవకుడు ఎందుకు గద్దించాడో, సేవకుడు వాళ్ళని ఎందుకు బుద్ధి చెబుతున్నాడో, మన క్రమాన్ని, మన జీవితాన్ని సరి చేసుకుందాం, మన బ్రతుకులు సరి చేసుకుందాం, మన ఆలోచన సరి చేసుకుందామని సరి చేసుకునేవారు, ఆలోచన సరి చేసుకునేవారు లేరా? అందుకు సేవకులు కూడా బుద్ధి చెప్పడం మానేశారు. మీరు వెళ్ళిపోతే మళ్ళీ కూర్చోటానికి బరకాలు ఖాళీగా ఉంటాయని అంతే, అంతేగాని మీరు ఏదో బాగుపడిపోతారని కాదు. సరే ఏండి, వాళ్ళు సోవాలు సావని, వాళ్ళ కర్మాలు మోసుకుంటారా అనుకుని నోరు మూసుకుని ఇచ్చేతను. ఆదివారం ప్రార్థనకు వచ్చేటప్పుడు కూడా పాపం చేసి ప్రార్థనకు వస్తాం, అది చూశారు కదా. దుర్నీతి చేసి ప్రార్థనకు వస్తాం, క్రమము కాని దాన్ని చేసి ప్రార్థనకు వస్తాం, అనీతిమైన చేసి ప్రార్థనకు వస్తాం, దేవునికి ఇష్టమైన లేని కార్యాలు చేసి ప్రార్థనకు వస్తాం. ఒక్కోసారి ప్రార్థన కూడా అందుకే లేటుకు వస్తాం. మనం అందరూ ప్రార్థనకి ఇంటికి వెళ్ళి ప్రార్థనకి వెళ్ళిపోతారు కాబట్టి శుభ్రంగా మనం ఎంత పని చేసుకుని శుభ్రంగా ఎవడో చోట కథ చేతి పెద్ద అంత అయిపోయిన తర్వాత నీతిమంతులాగా వచ్చేస్తాం, నీతిమంతులాగా వచ్చేస్తాం. మనుషులు చూడకపోవచ్చు, ఎవడు చూస్తున్నాడు? ఎవడైనా సరే అయోగ్యంగా దేవుడి రక్తాన్ని కానీ క్రీస్తు వారి శరీరాన్ని కానీ తీసుకుంటే వాడు ఏమవుతాడు? శాపగ్రస్తుడు అవుతాడు, రోగి అవుతాడు, బలహీనుడు అవుతాడు. వాక్యం చెప్పేది నేను చెప్తున్నాను, వాక్యం చెప్తుందా? చెప్పట్లేదు మీరు. చాలా కాలం తర్వాత ఇన్ని వచనాలు చూపిస్తున్నాను నేను. ఎందుకో తెలుసా? మీరు అయ్యగారు అది వాక్యంలో ఉందా అంటారేమో భయం వేసి, అందుకు నేను రెఫరెన్స్లు చూపిస్తున్నాను మీకు. జాగ్రత్తగా చూద్దాం. 5వది, అయోగ్యంగా ప్రభు శరీరాన్ని తీసుకోవడం వల్ల రోగాలు వస్తాయి. 6వది, యోహాను సువార్త 9వ అధ్యాయం 3వ వచనం చూస్తే, యేసు వీడైనను వీరిని కన్నవారైనను పాపము చేయలేదు గానే దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకై గుడ్డివాడిగా పుట్టాడు. వీడు గుడ్డివాడిగా పుట్టడానికి రోడ్డు పక్కన ఒకసారి యేసుప్రభువు వారు రోడ్డు అంటే వెళ్తున్నాడట. రోడ్డు అంటే వెళ్తుంటే పక్కన ఎవడో గుడ్డోడు ఉన్నాడట. శిష్యులు ఊరకబెట్టక ఉండబట్టలేక అడిగారట, అయ్యా వీడు గుడ్డివాళ్ళగా ఎందుకు పుట్టాడంటే, వీడు గుడ్డివాడిగా పుట్టాడు కారణం ఏంటి? వీడు చేసిన పాపమా, వీడు పితరులు చేసిన పాపమా అంటే ప్రభు వారు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, వీడు పాపం చేయలేదు, వీడి తల్లిదండ్రులు పాపం చేయలేరు, కానీ వీడికి యందు దేవుని యొక్క శక్తి ప్రత్యక్షపరచబడ్డానికి, ప్రభు యొక్క కార్యము ప్రత్యక్షపరచబడ్డానికి వీడు గుడ్డివాడిగా పుట్టాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పారు. హల్లెలూయా. ప్రియమైన దేవుడి బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఈ రోజు జాగ్రత్తగా ఆలోచన చేస్తే వాక్యం అంటున్నాడు, మొట్టమొదటి మనము ప్రభు యొక్క కార్యం మనలో ప్రత్యక్షపరచబడడానికి, మనము దేవుని యొక్క శక్తిని తెలుసుకోవడానికి, దేవుని యొక్క అద్భుత శక్తిని మనం తెలుసుకోవడానికి, దేవుని యొక్క సూచక్రియలు మనం తెలుసుకోవడానికి, దేవుడు మన పట్ల ఎలాంటి అద్భుతాలు చేయగలడో తెలుసుకోవడానికి, మన విశ్వాసంలో బలపడడానికి దేవుడు ఒక్కొక్కసారి మనలను పరీక్షలు గుండా, రోగాలు గుండా, బలహీనతల గుండా మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అలాంటి బలహీనతలు కూడా మనం వెళ్ళినప్పుడు ఆయన శక్తి మన జీవితాల్లో నిరూపణ అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా పర్యాయాలు నేను ఎక్కడికి వాక్యం చెప్పడానికి వెళ్ళినా ఈ సాక్ష్యం చెప్తాను. నా దేవుడు జీవితంలో చేసిన సాక్ష్యాన్ని చెప్తాను. చెప్పినప్పుడు ఆ సాక్ష్యం వినినటువంటి వారందరూ ఏమంటారు తెలుసా? అయ్యా మీ సాక్ష్యాన్ని విన్న తర్వాత నాకు ధైర్యం వచ్చిందండి అంటారు. ఏమా ఏంటంటే, అయ్యా నేను కూడా బలహీనంగా ఉన్నానండి, నాకు కూడా గుండెల్లో బలహీనత ఉందండి, అయ్యా నాకు కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయండి. మీరు సాక్ష్యం చెప్పిన తర్వాత, మీ మాటలు విన్న తర్వాత, మిమ్మల్ని బాగు చేసిన దేవుడు నన్నెందుకు బాగు చేయడనేటువంటి ధైర్యం నాకు కలిగిందండి అని అంటారు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుని యొక్క అద్భుతాలు మనుషులలో ప్రత్యక్షపరచబడడానికి, ఆయన శక్తి నిరూపణ అవ్వడానికి, ఆయన నామం మహిమపరచబడడానికి ఒక్కొక్క పర్యాయం మన శరీరంలోనికి రోగాలు వస్తూ ఉంటాయి. ఆ రోగాలు ఆయన నామ మహిమార్థమై మనలను ప్రభు తొలగిస్తూ ఉంటాడు. 6 కారణాలు చెప్పాను. మొదటిది, రెండవది, మూడవది, నాలుగవది, ఐదవది, ఆరవది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు రోగిస్తులుగా ఉన్నవారు, బలహీనులుగా ఉన్నవారు ప్రార్థన చేయాల్సిన విషయం ఏంటి తెలుసా? అయ్యా మా రోగానికి కారణం ఏంటో తెలియపరచండి అని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తెలియపరుస్తాడు ప్రభు, తెలియపరుస్తాడు. రాయ్, నువ్వు తాగింది మంచిది కాదు, నువ్వు తిన్నది మంచిది కాదు, నువ్వు చేసిన పని మంచిది కాదు, నువ్వు చేసిన పాపము, నువ్వు చేసిన దుర్నీతి, లేదా నువ్వు ఇలాగుంటూ వల్ల, నువ్వు అలాగుంటూ వల్ల, నువ్వు దురాత్మలు, ఇలాంటి కారణాల వల్ల నీకు రోగం వచ్చింది అని ప్రభు జ్ఞాపకం చేస్తాడు. అప్పుడు ప్రభు వచ్చి ప్రభు పాదాల మీద పడితే నీకు కలిగిన రోగం ఎలాంటిదైనా, నీకు కలిగిన బలహీనత ఎలాంటిదైనా స్వస్థపరచుటకు ఆయన
సమర్థుడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నీకు కలిగిన బలహీనత ఎలాంటిదైనా, నీకు కలిగిన రోగం ఎలాంటిదైనా, ఎంత శక్తివంతమైనదైనా, దానికంటే శక్తివంతుడైన దేవుడు నిన్ను స్వస్థపరచుటకు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, అంటాడు కదా, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, నేను సర్వ శరీరులకును దేవుడినై ఉన్నాను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మీలో ఎలాంటి బలహీనతలు నాకు తెలియదు. మీ బలహీనత కారణం ఏంటో నాకు తెలియదు. ఒకవేళ కారణాలు దేవుడు నీకు బయలుపరిస్తే, ఈరోజు నీ కారణము, నీ బలహీనత కారణం ఏంటో దేవుడు నీకు బయలుపరిస్తే, నీ జీవితాన్ని మార్చుకోగలిగితే, నీ బ్రతుకును ప్రభువుకి ఇవ్వగలిగితే, నువ్వు ప్రభు దగ్గరికి రాగలిగితే, నీ స్థితిని మార్చుకోగలిగితే, నిన్ను ఆయన ఈరోజే ఆయన నిన్ను బాగు చేయనుగాక. ఈరోజే ప్రభు స్వస్థతను పొందుకుందువుగాక, ప్రభు నెమ్మదిని అనుభవించుదువుగాక, ప్రభు కృపను పొందుకుందువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ 38 సంవత్సరాలుగా వ్యాధిగ్రస్తుడుగా ఉన్నటువంటి వాని యొక్క రోగములకు కారణం ఏంటంటే పాపము. వాడిని పాపం జీవితం వాడిని బలహీనుడు చేసేది, వాడిని పాప జీవితం వాడిని రోగిస్తుగా చేసేది. జాగ్రత్తగా వింటే ప్రభువారు అంటున్నాడు, రైట్, నువ్వు బాగుపడ్డావు, మరలా ఎక్కువ కీళ్ళకి రాకుండా అంటే ఏం చేయాలి? పాపం చేయకూడదు. ఇప్పుడు మీకు మంచి మాట చెప్తాను. వాడికి 38 సంవత్సరాలుగా రోగం ఉండి కదలలేకుండా ఉన్నాడు. అంతకుముందు 8 సంవత్సరాలు ఉన్నాడు వాళ్ళకి తెలియదు. ఇచ్చిపుచ్చి ఒక 20 సంవత్సరాలు ఉన్నాడు అనుకుందాం. 20, 38 ఎంత 58 సంవత్సరాలు, ఇంచు 60 సంవత్సరాలు వచ్చేసింది. ఇంకా 60 సంవత్సరాలు ఉన్నవాడు పాపం ఏం చేస్తాడు? మనం అనుకునే పాపం ఏం చేయకపోవచ్చు, మనం అనుకునే పాపాలు ఏం చేయకపోవచ్చు. అసలు పాపం అంటే మనకు తెలుసా? నేను 8 రకాల పాపాలు చూపిస్తాను మీకు. 1, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. సకల దుర్నీతి పాపమే, నీతి కానిది ఏదో పాపం. సకల దుర్నీతి పాపమే. దుర్నీతి అంటే నీతియుక్తమే కానిది, నీతికరము కానిది, క్రమశిక్షణ కానిది అంతా పాపమే. 2వది, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 23వ వచనంలో, విశ్వాస మూలము కానిదేదో అది పాపం. అంటే నువ్వు చేసే పనికి మూలం ఏదై ఉండాలి? విశ్వాసమై ఉండాలి. ఆ విశ్వాస మూలము లేని పని ఏది చేసినా అది ఏమవుతుంది? నీవు చేసే పనికి మూలం ఏమై ఉండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాస మూలం లేకుండా చేసే ప్రతి పని ఏంటది? పాపమే. అర్థమైతే దేవునికి స్తోత్రం. ఉదాహరణకు చెప్తారు, మనం క్రైస్తవులం, ప్రభువు నమ్ముకున్నవారు, ప్రభువు నమ్ముకున్నటువంటి మనము ఒకవేళ ముహూర్తాలు దగ్గరికి వెళ్ళాం, ముహూర్తాలు చూసుకుని కార్యక్రమాలు పెడుతున్నాం. ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నీ యొక్క కార్యక్రమానికి మూలం ఏది? ముహూర్తమా, విశ్వాసమా? ఎంత పాస్టర్ వచ్చి ప్రార్థన చేసినా, 7 ప్రార్థనలు కాదు 70 ప్రార్థనలు చేసినా కదండి, నువ్వు తలకిందులుగా ప్రార్థన చేసినా, పాస్టర్ గారు ₹1,00,000 కాయిన్కి ఇచ్చిన, ముహూర్తం అంటూ జరిగిందంటే ఆ కార్యక్రమానికి మూలం ఏది? ముహూర్తం. విశ్వాసం మూలం కాదు. విశ్వాసమే ఒక కార్యక్రమానికి మూలం అయితే, విశ్వాసమే నీ కార్యక్రమాలకు, నీ పనులకు, నీ దైనందిక జీవితానికి, నీ బ్రతుకు తెరువుకు వాక్యమే మూలమైతే, విశ్వాసమే మూలమైతే, అసలు దేవుని మీద ఆనుకుని ఏ పైనైనా మనం ఎప్పుడైనా చేయగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, శుక్రవారమే కళ్ళపై ఎక్కర్లేదు, మంగళవారమే కళ్ళపై ఎక్కర్లేదు. మనం శుక్రవారం మంగళవారం తప్ప ఇంకో దగ్గర కళ్ళపయ్యాం. కారణం ఏంటంటే అయ్యో శుక్రవారం ఏంటంటే అవి శుక్రవారమే వేయాలి. శుక్రవారం ముగ్గెట్ట కల్లా వేయాలి, ముగ్గెట్టాలి. ఆ ముగ్గెట్టుకుని దాటుకుని వెళ్ళాలి. జాగ్రత్తగా వినండి. విశ్వాసము మూలం లేని కార్యం ఏం చేసినా అది నీ జీవితంలో పాపంగానే ఉంటుంది. ఎలాగనుకుంటే ఎన్ని పాపాలు ఉన్నాయి మనలో. హల్లెలూయా. ఏమండి, ఇంకా చూడండి. యోహాను సువార్త మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. అక్కడ రాస్తాడు, ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. చెప్పిన మాట వినకపోవడం పాపం. పాస్టర్ గారు పాట చెప్తాడు, ఏనో మనం అమ్మ 11 గంటలకు ప్రార్థన అంటే 11 గంటలకు ప్రార్థన అంటే 11 గంటలకు బయలుదేరతాం. లేదు ఇంటికాడ 11 గంటలకు బయలుదేరతాం. అది బయలుదేరటం ప్రారంభిస్తాం. ఎలాగా? 11 గంటలు. అయ్యి బాబు 11 అయిపోయింది ప్రార్థన కొట్టండ్రల్లా ఏంటి కొంకులు అని మీరు అంటున్నారు. ఒకసారి వస్తే మరి ఎవరో లేరు. 11 గంటలు 11 గంటల కంటే 11 గంటలకే మనం ఆరాధనకు రావాలా. అంతగా మించి నువ్వు ప్రార్థనకు వచ్చిన అది పాపమే. ప్రార్థనగా వచ్చే కానీ పాపం ఉడగట్టుకున్నావు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పు.
హల్లెలూయా. ఆజ్ఞను అతిక్రమించడమే పాపమా? చేయొద్దన్న పని చేయడమే పాపమా? చేయమన్న పని చేయకపోవడమే పాపమా? సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 23వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం. ఇదిగో తర్వాత ఇదిగో ఇలాగనే వీటి పాస్టర్ గారు అంటే కుదరదు. అన్నింటికి వచనాలు చెప్తారని వచనాలు రాసుకోవాలి, చూడాలి. సోది చెప్పుటేను తిరుగుబాటు, సోది చెప్పుటేను పాపముతో సమానం అంటాడు అక్కడ. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 23వ వచనం. అక్కడ సోది చెప్పడం పాపం అంట. సోది చెప్పడం అంటే లేనిపోని మాట్లాడి చెప్పడం. జరిగింది చెబుతాం, అది ఊరంట ఉత్తి ఎంత సరదా ఇరికి బాబో ఇట్రా చెప్పు, ఏం జరిగిందో చెప్పు, ఏం జరగబోతుందో చెప్పు. ఆడేదో చెప్తే అమ్మో అది నాకేనేమో, అది నా గురించి, అది నిజమేనండో. నీవు మొన్న కడుపు నొప్పి వచ్చింది తెలుసా? మొన్న అంటే కడుపు నొప్పి అంటే మొన్న అంటే అయ్యి బాబు వచ్చింది రాకుండా ఉంటుంది కదా కడుపు నొప్పి, ఏదో రోజు వస్తుంది కదా కడుపు నొప్పి. మొన్న నీ కళ్ళు తిరిగా తెలుసా? కళ్ళు తిరిగాయా? పోయిన సంవత్సరం కళ్ళు తిరిగా అన్నీ రైట్గా చెప్పేస్తున్నావు. మీకు అవసరం చెప్పడం, సోది చెప్పడముతో పాపమే, చెప్పించుకోవడమో పాపం. రెండోది అంటే సోది చెప్పడమో పాపమే, అలా తిరుగుబాటు చేయటం పాపమట. ఎవరి మీద తిరుగుబాటు? తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసిన పాపమే, సేవకుల మీద తిరుగుబాటు చేసిన పాపమే, సంఘం మీద తిరుగుబాటు చేసిన పాపమే, ఇంటి వారి మీద తిరుగుబాటు చేసిన పాపమే. తిరుగుబాటు అనేటువంటి లక్షణము అపవాది నుండి వచ్చింది. అపవాది నుండి వచ్చినటువంటి తిరుగుబాటు చేసేటువంటి లక్షణాన్ని మనం ఏం చేయాలి తెలుసా? విడిచిపెట్టుకోవాలి. అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తిరుగుబాటు చేయడం పాపమే. ఇంకా మనం చూద్దాం, చాలా సమయం అయిపోతా ఉంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం అంటాడు, మేలైనది చేయనరిగి అలాగూ చేయకపోతే పాపం అంట. అంటే నీకు ఇది మంచి చేస్తే మంచి అవుతుందని తెలిసి ఉంటే కూడా చేయకపోతే పాపం. హలో, ఒక వ్యక్తి గురించి నీకేదో తెలిసింది, ఆ విషయం వాళ్ళ ఇంట్లో చెప్తే అది మేలు జరుగుద్ది, అయినా చెప్పలేదు అనుకో, అది నీకు పాపం. బలహీనతలో ఉండే శోధనలో ఉన్న వ్యక్తి ఉన్నాడు, ఆకలితో ఉన్న వ్యక్తి ఉన్నాడు, నువ్వు పెట్టగలిగిన సామర్థ్యత నీకుంది, పెట్టగలిగిన వ్యక్తికి నీ దగ్గర పెట్టగలిగినటువంటి సామర్థ్యత ఉన్నప్పుడు పెట్టలేకపోతే, నువ్వు సహాయం చేయకపోతే, సహాయాన్ని ఇవ్వలేకపోతే అది నీకు పాపముగా ఉంటుంది. మేలు చేయనరిగి కూడా అలాగ చేయకపోతే పాపము. ఇంకొక మంచి విషయం, సమూయేలు గ్రంథం మొదటి సమూయేలు 12వ అధ్యాయం 23వ వచనం అంటాడు, పాపం చేయకపోతే పాపమట, ప్రార్థన చేయకపోతే పాపమట. ప్రార్థన చేయాల. పొద్దున్న ఎంతమంది ప్రార్థన చేశారు చెప్పండి? ఎంతమంది పాపం చేశారు నేను చెప్తాను. మిగతా వాళ్ళందరూ పాపం చేశారు. ఎందుకో తెలుసా? వాక్యం చెబుతుంది ప్రార్థన చేయకపోతే పాపము. సమూయేలు అంటాడు, మీకోసం నేను ప్రార్థన చేయకపోతే నాకు పాపం పట్టుకుంటుంది రాబాయ్, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. సేవకుడు సంఘం కోసం ప్రార్థన చేయాలి, సంఘం సేవకుల కోసం ప్రార్థన చేయాలి, సంఘం తోటి విశ్వాసం కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలి. అర్థమైతే దేవునికి స్తోత్రం. అలాగున ప్రార్థన సహకారం అందించుకోకపోయినా పాపమే అంటాడు. మన దృష్టిలో పాపం అంటే ఏంటి? ఒకటే పాపం ఇక, కానీ ఎన్ని పాపాల. రైట్. ఇంకోటి సామెతల గ్రంథం 24వ అధ్యాయం 9వ వచనం అంటాడు, మూర్ఖుని ఆలోచన పాపం. మూర్ఖపు ఆలోచన, మూర్ఖుని యొక్క ఆలోచన పాపముతో కూడుకున్నది. మూర్ఖుని యొక్క ఆలోచన అంటే మూర్ఖపు ఆలోచనలు మనలో ఉంటే అది పాపంగా ఉంటుంది. మూర్ఖుని యొక్క ఆలోచనట ఎలాంటిది? పాపము. మూర్ఖుని యొక్క ఆలోచన పాపము. మూర్ఖ ఆలోచనలు అంటే ఆ నెల నాశనం చేద్దాం, ఈ నెల నాశనం చేద్దాం, ఈ నెల మోసం చేద్దాం, భర్తను ఎలా మోసం చేద్దాం, భార్యను ఎలా మోసం చేద్దాం, పిల్లల్ని ఎలా మోసం చేద్దాం, పొద్దున్న లేచి వంకాయలు కోసుకొచ్చేద్దాం. ఇది పాపమే. ఈ పాపములండి, ఒకవేళ నేను అంటే మాట చెప్తున్నాను, ఈ రకాలైన పాపాలన్నీ నానా విధములైన పాపములు ఉన్నాయి. ప్రభు యొక్క వాక్యం చెబుతుంది, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం అంటున్నాడు, ఆయన రక్తము ప్రతి పాపము నుండి మిమ్మల్ని విడిపిస్తుంది. హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్న మీలో ఏ పాపముతో మీరున్నారో, ఏ పాప బంధకాల్లో మీరున్నారో, ఎలాంటి పాపపు జీవితంలో మీరున్నారో, ఎలాంటి పాప జీవితంలో ఉండి మీరు రోధిస్తూ ఉన్నారో నాకు తెలియదు. కానీ ఒకవేళ పాపం మిమ్మల్ని పట్టుకుని మిమ్మల్ని వేధిస్తూ ఉన్నట్లయితే వాక్యం చెబుతోంది, మీకున్న ప్రతి పాపము నుండి యేసు రక్తము మిమ్మల్ని పవిత్రులుగా మారుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రక్తము ప్రతి పాపం అంటే ఏ పాపమైనా సరే, దుర్నీతి అయినా సరే, విశ్వాస మూలం కాని పాపమైనా, ఆజ్ఞాతిక్రమైన, తిరుగుబాటు అయినా, చెప్పడమైనా, ఏదైనా సరే, ఎలాంటి పాపము చేసినా ఆ పాపములన్నిటి నుండి క్రీస్తు రక్తము నిన్ను పరిశుద్ధిగా మారుస్తుంది.
హల్లెలూయా. నీ పాపములు తీయగలిగిన శక్తి ఈ లోకంలో దేనికి లేదు, యేసు రక్తములకు మాత్రమే ఉన్నది. అలాంటి శక్తి కలిగిన యేసు రక్తములు మీ ప్రతి పాపములు కడిగివేయబడును గాక. హల్లెలూయా. నన్ను మాట చెప్పరా, ఆయన రక్తం మనల్ని పరిశుద్ధపరుస్తుంది, బాగా ఉంది. మళ్ళీ పాపం చేస్తే మనోళ్ళకి బాగా అలవాటు కదా. ఏం అలవాటు? ప్రభా క్షమించు నాయనా. మళ్ళీ పొద్దున్న లేచి ప్రతి రాత్రి మారు మనసుతో ప్రార్థన పాపక్షమాపణ ప్రార్థన. పొద్దున్న లేచి బెండకాయలో రోజు, వంకాయలో రోజు, కొత్తిమీర రోజు. అంటే ఇది ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే నవ్వుకోవడానికి బాగుంటుందని, అంతేగాని కనమైన చెప్పలేక కాదు. కనమైన చెప్తే మీరు తిట్టుకుంటారని బాధపడతారు. ఉదయం లేచిన కాడి నుంచి పడుకుని దాకా పాపం చేయడమే, పాపపు జీవితం, పాపపు ఆలోచనలే. సాయంత్రం పడుకున్నప్పుడు క్షమాపణ ప్రార్థన. వాక్యం చెబుతుంది, ఒకసారి నువ్వు క్షమింపబడిన తర్వాత, ఒకసారి నీ పాపములకు ప్రాయశ్చిత్తార్థంగా క్రీస్తు రక్తము ప్రోక్షింపబడి ఆయన రక్తంలో కడగబడిన తర్వాత మరి ఒక బలిదానికి లేదా. మనం జ్ఞాపకం చేసుకుంటే ఏప్రిల్ రాసినటువంటి పత్రిక 10:14 వచ్చిన ప్రకారంగా నీకు రక్షణ కోల్పోకపోవచ్చేమో కానీ, రక్షణ అనుభవం కోల్పోకపోవచ్చేమో కానీ, పరలోక రాజ్యాన్ని కోల్పోకపోవచ్చేమో కానీ, నీ పాపము వలన నీ దేహమునకు శిక్ష తప్పనిసరిగా కలుగుతుంది. ఎంత కలుగుతుంది? 2 దావీదు 4 సార్లు పాపం చేశాడు. 4. మొదటిసారి పాపం చేసినప్పుడు ఒక వింత, రెండోసారి చేసినప్పుడు మరింత, మూడోసారి చేసినప్పుడు 4, 4 చేసినప్పుడు మరింత. శిక్ష పెరుగుతూ వెళ్ళింది. దావీదు శిక్ష అనుభవించాడు. నేను దేవుడు నన్ను క్షమించాడు కదా, నేను ప్రార్థనకు వెళ్తున్నాను కదా, నాకేమీ రాదు అనుకోవటానికి లేదు. నువ్వు మరలా పాపం చేసే స్థితి నీలో ఉంటే, మరలా పాపం చేసే ఆలోచన నీలో ఉంటే, మరలా పాపపు జీవితం నీలో ఉంటే, దానికి తగిన శిక్ష ఖచ్చితంగా నీ దేహంలో జరుగుతుంది. అది జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? మరి పాపం చేయకుండా ఉండాలంటే ఎలా ఉంటాం మనం? పాపం చేయకుండా ఎలా బ్రతుకుతాం? పాపం ఇంటి ఉన్నాయి, 1, 2. 1 అంటే ఏదో మానేసి కూర్చోవచ్చు. ఈ నెట్లు ఎక్కడ చేయకుండా ఉంటాం? ఇవన్నీ చేయకుండా ఉండాలంటే మీకు మంచి మాట చెప్తాను. అసలు పాపమునకు నాంది ఎక్కడో తెలుసా? పాపమునకు పునాది ఏంటో తెలుసా? నీ మనస్సు. పాపం చేయాలన్న ఆలోచన వచ్చింది చూసావా, అదే నీ పాపం జీవితానికి ప్రారంభము. పాపం చేసే ఆలోచన వచ్చింది చూసావా, ఆలోచనే ప్రారంభము నీ పాపానికి. హృదయంలో ఆలోచన వచ్చింది, అది పాప జీవితానికి ప్రారంభము. ఆలోచనలో ప్రారంభమే, మనసులో ప్రారంభమే పాపము. క్రియలతో ముగిస్తుంది. ఎక్కడ ప్రారంభమవుతుంది? ఆలోచనతో ప్రారంభమవుతుంది. ఎక్కడ ముగుస్తుంది? క్రియల దగ్గర ముగిస్తుంది. ఆ క్రియ ముగించిన తర్వాత, కళ్ళు మూసుకుపోయి చేసిన పాపం తర్వాత, దేవునికి విధేయత కాకుండా చేసిన పాపం తర్వాత, ఆ పాప క్రియ జరిగిన తర్వాత పాప శిక్ష అంటుకుంటుంది. పాపపు శిక్ష మనల్ని అంటుకుంటుంది. ఇప్పుడు మరి మనస్సులో పాపం అనేది రాకుండా ఉండాలంటే 3 పనులు చేయాలి. 3 పనులు చేయాలి. ఆ 3 పనులు చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, మొట్టమొదటిది నీ మనస్సును భద్రం చేసుకోవాలి. నీ మనస్సు, నీ హృదయాన్ని భద్రం చేసుకోవాలి. వాక్యంలో చూడండి, వాక్యంలో ఒకటంటది, నీ హృదయము ఘోరమైన ఎలాంటిది? వ్యాధి కలగదు. ఎక్కడుంది వ్యాధి? హృదయంలో వ్యాధి ఉంది. ఈ వ్యాధి ఏం చేస్తుంది మనల్ని? ఏ వ్యాధి ఉంది? పాపపు వ్యాధి ఉంది హృదయంలో. పాపపు ఆలోచనలు ఉన్నాయి హృదయంలో, పాపపు క్రియలు ఉన్నాయి హృదయంలో. ఆ హృదయపు ఆలోచనలు మనల్ని ఏం చేస్తున్నాయంటే పాపము చేసేటట్లు మనల్ని ప్రోత్సహిస్తున్నాయి. అందుకని దావీదు భక్తుడు అంటాడు చూడండి, 119వ కీర్తన 10వ చరణం 11వ చరణాల్లో మనం చూస్తే, నా పూర్ణ హృదయముతో వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలు విడిచి తిరిగిన యెహోవా, నీ ఎదుట నేను పాపము చేయకూడనట్లు నా హృదయంలో వాక్యం ఉంచుకునేనాడు. దేవునికి స్తోత్రం. ఎలాగట? నేను నీ ఎదుట పాపం చేయకుండా ఉండడానికి నా హృదయంలో ఏం ఉంచుకున్నాడంట? అందుకనే పౌలు గారు అంటాడు, హృదయం అనే పలకల మీద రాసుకోవాలట వాక్యం. మనం ఎక్కడ రాసుకుంటాం? రాసుకోవద్దని అంటే రాసుకోవాలి, నోట్సుల్లో రాసుకోవాలి. అన్నిటికంటే ప్రాముఖ్యంగా హృదయం అనే పలకల మీద రాసుకోవాలి. అర్థమైతే దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి, హృదయంలో వాక్యం ఉండాలి. హృదయంలో వాక్యం ఉంటే అది మనల్ని పాపము చేయకుండా, దుర్నీతి చేయకుండా, దేవునికి అయిష్టమైన క్రియలు చేయకుండా అది మనల్ని అడ్డుకుంటుంది. పాపపు ఆలోచనలు రాకుండా మనల్ని అడ్డుకుంటుంది. అందుకనే దేవుని యొక్క దాసులు చెప్తా ఉంటారు, అంత మాటలు వాక్యం చదవండమ్మా, వాక్యం వినండమ్మా అంటాం. మనం ఎన్నిసార్లు అంటాం వాక్యం? వారానికి ఒకసారి అంటాం వాక్యం. ఆ వాక్యం కూడా సగమే అంటాం. సగం నిద్రతో, సగం ఈ కొడుతో ఆడుతూ సరిపోతుంది మనకు. సేవ పాస్టర్ గారులకి, సేవకులకి ఖాళీగా ఉండో
పని లేక కాదు మీటింగ్లు పెట్టేది. విశ్వాసులు దేవుని ఎదుట యోగ్యమైన వారికి కనబడాలని, నిర్దోషులుగా కనబడాలని ప్రతిరోజు వాక్యాన్ని అందిస్తే ఆ వాక్యం చేత వారి హృదయాలు కడగబడతాయని, వారి వాక్యాలు శుద్ధిపరచబడతాయని, వారి హృదయాలు బలపరచబడతాయని, వారు సాతానుడిని, అపవాదిని, హృదయపు వ్యాధిని ఎదిరించగలిగిన శక్తివంతులు అవుతారని అర్థమాట్లు కోటలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. మనం ఏం చేస్తాం మరి? పాటలు పాడే వాళ్ళు పాటలు పాడుకోవటానికే వస్తారు. వీళ్ళు పాట పాడేన తర్వాత ఇంక వాక్యం వినరేడు. వాయిద్యాలు వాయించే వాళ్ళు వాయిద్యాలు వాయించడానికే వస్తారు. ఈ వాయిద్యాలు వాయించి వెళ్ళిపోతారు. వీళ్ళే కాదు, ఎక్కడైనా నడిచేది ఇదే. పరిచర్య చేసేవారు పరిచర్య చేయడానికే ఉంటారు, పరిచర్య చేసి వెళ్ళిపోతారు. ఎక్కడ మీటింగ్లు జరిగినా మొన్న అదే ఎవరో మన ఎడ్వర్డ్ ఇలియం గారు అదే బాధపడతారట. పరిచర్య చేసేవారంట, మీటింగ్లు చేసేవారంట, వెనకాల మీటింగ్లు ఆడతారట. ఇక్కడ ప్రార్థన వాక్యం చెప్తుంటారు పాస్టర్ గారు, వెనకాల మీటింగ్లు ఆడతారట. వాక్యాన్ని వినరా, వాక్యానికి లోబడరా. వాక్యాన్ని వినకపోతే జీవితాలు బాగుపడవు. నువ్వు ప్రార్థన చెయ్యి, పరిచర్య చెయ్యి, ఇంకోటి చెయ్యి, నువ్వేం చెయ్యి, నీ హృదయంలో వాక్యం లేకపోతే దాని వలన జరిగేది శూన్యం. రీఛార్జ్ చేసుకోవాలి, ప్రతిరోజు రీఛార్జ్ చేసుకోవాలా. వాక్యాన్ని ప్రతిరోజు వినాలా. ప్రతిరోజు వాక్యం వింటే హృదయం కడగబడుతుంది, వాక్యం పరిశుద్ధపరచబడుతుంది, వాక్యం మన హృదయాన్ని పరిశుద్ధపరుస్తుంది, వాక్యం మన హృదయాన్ని కడుగుతుంది. గృహ గుడిలు ఎందుకు కడతారు, ఉపవాస కోటలు ఎందుకు కడతారు? పాస్టర్ గారు ఖాళీగా ఉండి మీరు ఇచ్చే డబ్బులు కోసం కాదా? మిమ్మల్ని దేవుడి ఎదుట యోగ్యులుగాను నిర్దోషులుగాను నిలబెట్టాలని. అలా నిలబెట్టాలంటే మీకు వాక్యమే చెప్పాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం చెప్తే మనకేం వాక్యం? ఈ రోజుల్లో వాక్యం చెప్తే వాక్యం వినేవాళ్ళు లేరండి. ఏం కావాలో తెలిసే వాక్యం బదులు కల్పనా కథలు కావాలి. ఏమి పాస్టర్ గారు ఏం చెప్పడియాలి, వీడు ఎన్ని వచనాలు చూపించిన అనవసరం. అదే కాక 2 కథలు చెప్పి నవ్వుకున్నట్టు చేస్తే హజ్జి బావ ఏం చెప్పాడండి, వాక్యం సూపర్ చెప్పాడండి, పొట్ట పగిలిపోయేలా నవ్వుకున్నాడు. ఇదే వాక్యం? ఏం చెప్పాడు రా వాక్యం అంటే పొట్ట పగిలిపోయేలా నవ్వుకున్నాడు బావా. నేను నవ్వుకోవడానికి చెప్పింది ఆ వాక్యం. వాక్యము బుద్ధి చెప్పడానికి, గద్దించడానికి, నిన్ను సరి చేయడానికి, నీ యొక్క ప్రాణాత్మ శరీరాల్లో దాగి ఉన్న పాపమును బయటికి తీయడానికి, నిన్ను గాయపరిచి లోపల ఉన్న కల్మషాన్ని బయటికి లాగడానికి వాక్యం. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పి హల్లెలూయా. అలాంటి వాక్యాన్ని వినడం మానేసి చాలామంది కల్పనా కథల వైపు వాక్యం మనసు తిప్పే వాళ్ళు ఉన్నారు. కల్పనా కథల వైపు ఆలోచన తిప్పే వాళ్ళు ఉన్నారు. కల్పనా కథల వైపు హృదయాలు తిప్పేవారు ఉన్నారు. ఈ రోజు నీ వాక్యం ఎందుకంటే బైబిల్ అంటే అలాంటి వాక్యం చెప్పే వాళ్ళని కొంతమంది ఏర్పాటు చేసుకుంటారట. వారికి ఇష్టమైన బోధకుల్ని, ఎవరికి ఇష్టమైన వాళ్ళు దొంగతనం చేసే వాళ్ళందరికీ దొంగ పాస్టర్ గారు కావాలి, వ్యభిచారం చేసే వాళ్ళందరికీ వ్యభిచార పాస్టర్ గారు కావాలి. వీడన్నీ చెప్తాడు, ఇది మాత్రం చెప్పడు. అమ్మయ్య తాడు జోలికి వెళ్తలేదు, అమ్మయ్య వీడికి ఎంత బాగుంటుందో. పాపం గురించి ఎత్తినప్పుడు వ్యభిచారం అనే మాట ఎత్తకపోతే అమ్మయ్య తలదనమయ్య, అమ్మయ్య. దొంగతనం చేసేవాడికి అమ్మయ్య దొంగతనం గురించి ఎత్తలేదు, కొబ్బరికాయల గురించి ఎత్తలేదు. ఎంత చక్కగా ఉంటుందో. నేను వాక్యం వినాలి, హృదయాన్ని కడుక్కోవాలి, వాక్యం అనే ఉదక స్నానము చేయాలి మనం. దేవునికి స్తోత్రం. రెండవది, హృదయంలో దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకోవాలి. ద్వితీయోపదేశకాండం 4:9 అంటాడు, అయితే నువ్వు జాగ్రత్త పడు, నీ కన్నులారా చూచిన వాటిని మరవకుండానట్లు, నీ జీవితకాలం అయితే నీ హృదయంలో దాన్ని తొలగిపోకుండానట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకో. దేవుడు చేసిన హృదయ మేలులను మర్చిపోకుండా జాగ్రత్త పడాలట. మర్చిపోని దేవుడు చేసిన మేలు ఎప్పుడు మర్చిపోతాం? బైబిల్లో కూడా చెప్తూ ఉంటాడు. 8వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 8:14 అంటాడు కదా, హృదయమును మదించి అంటే కొవ్వెక్కి. ఎక్కడ కొవ్వెక్కింది? హృదయాన కొవ్వు అక్కడ అంటే గర్వం వచ్చి దేవుడు చేసిన మేలులను మర్చిపోతాడట. మీకు మంచి మాట చెప్పనా, గర్వం అనేటువంటిది ఒళ్ళు కొవ్వెక్కింది అనుకోండి, ఒళ్ళు కాదు, ఒళ్ళు కొవ్వెక్కినా పర్లేదు, మనసుకి కొవ్వు ఎక్కకూడదు, హృదయానికి కొవ్వెట్టకూడదా. హృదయానికి కొవ్వెట్టింది అనుకోండి, ముందుంది ముసళ్ళ పండగ, అంతే. గర్వం అనేది వచ్చిందా, ముందుంది ముసళ్ళ పండగ. ఎవడైనా గర్వంగా మాట్లాడుతున్నాడా, ఎవడైనా గర్వంగా తలలుచుతున్నాడా, ఎవడైనా గర్వం చూస్తున్నాడా, అయిపోయింది వాడి సీను. నువ్వేం చూడక్కర్లేదు, కంగారు పడక్కర్లేదు. నీ మీద ఎంత కేకలు వేసినా రాబోతున్న రోజుల్లో వాడి పతనాన్ని కల్లారా చూస్తాం. కారణం ఏంటి తెలిసే? వాడి పతనం ఎవడో పతనం చేయక్కర్లేదు, వాడి గర్వమే, వాడి నోరే వాడిని పతనం చేస్తుంది. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పి
ఇక మూడవది రోమిలు రాసిన పత్రిక 8:9 వచ్చిన అంటాడు కదా, అక్కడ రాస్తూ ఉంటాడు, అక్కడ అంటున్నాడు, దేవుని ఆత్మ మీలో నివసించిన యెడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు. మూడవది ఏంటంటే మన హృదయంలో దేవుని యొక్క ఆత్మ నివసించాలి, పరిశుద్ధాత్ముడు నివాసం ఉండాలి, పరిశుద్ధాత్మ నివాసం ఉండాలా. మన హృదయం పరిశుద్ధాత్మకు నివాసంగా ఉంటే, పరిశుద్ధాత్ముడు మన హృదయంలో నివాసం ఉంటే, మన హృదయంలో వ్యాధి ఎంతటి వ్యాధి అయినా పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని పరిశుద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం. అది మనల్ని ఎంత పాపమునకు ప్రోత్సహించినా, ఎంత పాపం వైపు తిప్పినా, ఎంత పాపపు ఆలోచనలు చెప్పినా, మనము పాపమునకు జోలికి పోకున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రత్యక్షంగా ఆయన కాపాడుతూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తూ ఉంటాడు, నువ్వు చేసేది తప్పు, నువ్వు చేసేది తప్పు, నువ్వు చేసేది తప్పు అని. అక్కడికి నువ్వు చేసేది తప్పు అని చెప్పినా నువ్వు వినకుండా వెళ్తున్నావు అనుకోండి, ఒకసారి 2 సార్లు అంటాడు పరిశుద్ధ మీలో ఉన్న ఆత్మను దుఃఖపరచొద్దు అంటాడు. మనలో ఉన్న పరిశుద్ధ ఆత్మను ఏం చేయకూడదు? దుఃఖపరచకూడదు. ఎప్పుడు దుఃఖపడతాడు పరిశుద్ధ ఆత్మదేవుడు? చెయ్యొద్దన్న పని చేతన్నాడు. ఆదివారం కార్యక్రమాలు పెట్టుకోకండమ్మా, ఎన్నిసార్లు చెప్పినా సరే మేము పెట్టుకుంటాం, నువ్వు రావా సరే అయితే మరి దబాయి పాస్ట్ కార్ల మీద వద్దా ఆదివారం పెట్టకూడదా అంటే ఎక్కడ గట్టిగా చెప్తే రెడీమేడ్ పాస్టర్లు ఉంటారు కొంతమంది. వీడికి ఒక ట్రైనింగ్ ఉండదో, ఏం ఉండదో, పిలుపు ఉండదో, ఏముండదు, మైకి మీద ఆశతో వచ్చేస్తాడు. వీడు రెడీగా ఉంటాడు, ఎవడు పిలుస్తాడా, ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు ఆ పాస్టర్ తిడతాడు, ఎప్పుడు ఇక్కడికి వచ్చేస్తాడని చూస్తాడు. మనకే నీతి ఉండదు కదా. సేవకుడు ఎందుకు చెప్పాడో, సేవకుడు ఎందుకు గద్దించాడో, సేవకుడు ఎందుకు బుద్ధి చెప్పాడో, సేవకుడు ఎందుకు చేయొద్దన్నాడో, చేయడం అనదో అనుకుంటామా అంటే అడుకో. నువ్వు కాకపోతే మేము అప్పుడే చేయాలి, వస్తే మీరు రండి, రాకపోతే మరి ఏమనుకోకుండా మీరు రానంటారు కదండి. ఇలాంటి సంఘస్థులు ఉన్నందువల్లే సంఘం భారతదేశంలో ప్రాముఖ్యంగా సువార్త కలగకపోవడానికి, సంఘం విస్తృతంగా బలపడపోవడానికి గల కారణం ఎవరో తెలుసా? మీరే. మీ వల్లే సంఘం బలపడతలేదు. మీరంటే మీరు కాదు, మమ్మల్ని తిట్టే అన్నం ఏంట్రా బాబా అని అనుకోకుండా అందరూనే. భారతదేశంలో క్రైస్తవ సంఘం అంతా కూడా ఎలాగా తెలుసా? సేవకుడు చెప్పిన మాట అంటే సేవకుడి మీద పెత్తనాలు చేస్తారు. సేవకుని లోబడే వాళ్ళు లేడా, సేవకుడికి బుద్ధి చెప్తారు, సేవకుడికి క్రమశిక్షణ తెలుపుతారు. ఆదివారం చెయ్యకూడదని ఉందా అంటే, మందు తాకూడదని ఉందా అంటే, అలా ఉందంటే ఇలా ఉందని నువ్వు చెప్పేది ఏంట్రా? బైబిల్లో ఉంది కదా. దేవునికి స్తోత్రం. మనలో పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు మనల్ని గద్దిస్తాడు చెయ్యొద్దని. గద్దించినప్పుడు ఆ గద్దింపుకు లోబడాలి. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ 3 విషయాలు మన మనసులో దాచుకుంటే మన హృదయం మనం పాపమునకు జోలికి పోకుండా ఉంటాం. వాడిది హృదయంలో వాక్యం ఉండాలి. ఏంటిది? రెండవది దేవుడు చేసిన మేలును మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకోవాలి. మూడవది మన హృదయంలో పరిశుద్ధాత్మునికి నివాసాన్ని ఏర్పాటు చేయాలి. మన హృదయంలో పరిశుద్ధాత్మునికి అవకాశాన్ని ఇవ్వాలి. హృదయంలో పరిశుద్ధాత్మునికి స్థలం ఇవ్వాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మనము దేవుని చేత నడిపించబడతాం. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. అలా ఉంటే అప్పుడు మన జీవితాలు బాగుపడతాయి. అంటున్నాడు కదా, ఇదిగో మరలా పాపము. నేనంటున్నాను, నీ శ్రమలకు కారణము ఆయన కాదు. ప్రభువు నిన్ను విడిచిపెట్టలేదు, నీవే విడిచిపెట్టేసేవేమో. ఆయన అన్యాయస్తుడు కాదు, నీ లోపమేనేమో నీ శ్రమలకు కారణమో. అయ్యా నాకు ఉద్యోగం రావట్లేదు, నీలో ఇక పాపం మిగిలిపోయి ఉందేమో. అయ్యా నాకు బిడ్డలు కలగట్లేదు, ఇక నీలో పాపం మిగిలిపోయి ఉందేమో. అయ్యా నేను ఇల్లు కట్టుకోలేకపోతున్నాను, నీలో పాపం మిగిలిపోయి ఉందేమో. అయ్యా నాకు మేలు కలగడం లేదు, నీలో పాపం మిగిలిపోయి ఉందేమో. ఇంకా అక్కడక్కడ అంటుకుని ఉండిపోయిందేమో పాపం. నువ్వు మరలా చేస్తున్న పాపము నిన్ను దుర్నీతికి పాలు చేస్తుందేమో, పాపపు క్రియలకు నిన్ను ప్లేడు చేస్తుందేమో, పాపపు శిక్షకు నిన్ను చేస్తుందేమో. నువ్వు అనుకుంటున్నావు నన్ను పాస్టర్ గారు చూడడం లేదు కదా, నన్ను ఏ విశ్వాసి చూడడం లేదు కదా, నేను ఎవరికి తెలియకుండా చేస్తున్నాను కదా అని. జాగ్రత్తగా వినండి. ఎవరి కన్ను కప్పినా కానీ, ఎవరి కన్ను కప్పలే, దేవుని కన్ను కప్పలా. దేవుని కన్ను నిన్ను చూస్తూ ఉంది. నిన్ను ఆయన చూస్తూ ఉన్నప్పుడు నీ పాపం ఆయన కనబడుతూ ఉందేమో, నీ దుర్నీతి ఆయన కనబడుతుందేమో, క్రమశిక్షణ లేని జీవితము ఆయన కనబడుతుందేమో. అందుకనే నీ జీవితంలో మేలు కలగడం లేదేమో. నన్ను మాట చెప్పినవాడి, ఈ రోజైనను నీలో ఉన్న పాపపు స్థితిని విడిచిపెట్టుకోగలిగితే, నీలో ఉన్న దుర్నీతిని విడిచిపెట్టుకోగలిగితే, నీలో ఉన్న క్రమశిక్షణ రహితమైన జీవితాన్ని విడిచిపెట్టుకోగలిగితే, ఇదే అనుకూల సమయము. ఆయన ఈరోజు నీ జీవితాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు.
హల్లెలూయా. ఈరోజు ఆయన నిన్ను బాగు చేయడానికి సమర్థుడు, నిన్ను స్థిరపరచుటకు సమర్థుడు, నిన్ను ఆదరించుటకు సమర్థుడు, నీ కన్నీరు తొడడానికి సమర్థుడు, నీ పరిస్థితిని మార్చడానికి సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ పాపం నీలో దాగి ఉందో నాకు తెలియదు, ఎలాంటి పాపం నీలో దాగి ఉందో తెలియదు, నీ మనస్సు ఎలాగుందో నాకు తెలియదు. ఈరోజు నీ మనస్సును మార్చుకుని నీ బ్రతుకును ప్రభువుకి అప్పగిస్తే ప్రభు నీ జీవితాన్ని నిలబెట్టును గాక, నీ బ్రతుకును స్థిరపరచును గాక, నీ జీవితం నిలబెట్టును గాక, నీ ఆలోచన భద్రపరచును గాక, నీ కన్నీరు తుడుచును గాక, నీ ఆలోచన సఫలపరచును గాక, నీవు స్థిరపరచి నడిపించును గాక. తలలో వచ్చేదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు కృపగల తండ్రి, శివాధిపతినికి వందనాలు, స్తోత్రం అయా. ఇగో తండ్రి, సులువుగా చిక్కులు పెట్టి పాపములను విడిచి అయా నీ వైపు గురువైపు పరిగెత్తే జ్ఞానం మాకు దయచు, నీ కృప చేత బలపరచు అయా. ఇగో తండ్రి నాయన, మరలా పాపం చేయడం ద్వారా అయా ఇగో తండ్రి మరింత కీడు మేము అనుభవిస్తామేమో నాయన. మేము రక్షణను బావులు కోల్పోకపోవచ్చేమో కానీ అయా ఈ భూమి మీద శిక్షణ అనుభవించాల్సి వస్తుందేమో. మహిమ పొందాం ఆయన. మీరు మా కొరకు సిద్ధపరిచిన సకల ఆశీర్వాదాలు మేము అనుభవించాలి, సకలమైన దీవెనలు మేము పొందడానికి కృప చూపించి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున బట్టి స్తుతించున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. షలోమ్.